లోక్సభ ఎన్నికల పోలింగ్ కోసం రాచకొండ కమిషనరేట్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కమిషనరేట్లోని 5 పార్లమెంటు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. పోలింగ్ సమయం పెంచడంతో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,396 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 533 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 188 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. పోలింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సిపి తరుణ్ జోషి వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 11,09,00,000 రూపాయల నగదు, 75,78,000 రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 1,95,000 రూపాయల విలువైన గంజాయి, ఓపీఎం, ఎండీఎంఏ, హెరాయిన్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. 10 లక్షల రూపాయల విలువైన కుక్కర్లు, ఇతర గృహోపకరణాలు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో 8 అంతర్రాష్ట్ర చెక్పోస్టులుండగా 29 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 25 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు విధులు నిర్వర్తిస్తున్నట్లు సిపి తరుణ్ జోషి తెలిపారు. అండ్ ఇప్పటి వరకు టోటల్ 114 ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేశాము. సో దట్ ఈస్ అ రెగ్యులర్ ప్రాసెస్ when important places, important urban areas, pockets, colonies, sensitive locations or villages, vulnerable areas, critical areas, that is a regular process. It's a confidence building measure also. So we have conducted flag marches in all the places. Public ki kuda interact చేశాము. Clear గా అందరికీ చెప్పాము that they can conduct their votes without any fear. మేము 144 CRPC notification కూడా ఇచ్చాము. That is starting from today evening 6 PM. That is from 11th of May 6 PM నుంచి 1 day later. That is up to 6 PM of 14th of May. So the procedure is that it has to be given P-2 days up to P+1 day. So till 6 PM of, and there is prohibition of any kind of unlawful assembly. Similarly, dry day ki kuda notification మేము ఇచ్చాము already. So from today evening 6 PM up to the closure of the elections on any kind of liquor sale or even serving of the liquor. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటి వరకు 114 కవాతు ప్రదర్శనలు నిర్వహించారు. లైసెన్స్ కలిగి ఉన్న 1,114 తుపాకులను పోలీసులు డిపాజిట్ చేసుకున్నారు. రౌడీ షీటర్లు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారు, అనుమానితులు మొత్తం 4,892 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 14 కేసులు నమోదు చేశారు. కమిషనరేట్లోని 8,000 మందికి పైగా పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లను జియో ట్యాగింగ్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. Cigarettes, these items are not permitted to be taken inside the polling stations. So it is better that they should not carry them. Voting అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళండి. Do not wait there and don't crowd in that area. Make any efforts to carry the cell phone inside the polling station. Anavsaranga it will be a problem and it will lead to the criminal action also. Has made all arrangements for everyone and please come freely and without any nirbhyanga ga vachi vote cheyandi. It is an important exercise, an important right given to all of us by the Constitution of India. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సిపి తరుణ్ జోషి కోరారు.